తమిళనాడులో టీవీకే విజయ్ మరో సంచలనం క్రియేట్ చేశాడు, రికార్డు క్రియేట్ చేశాడు. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించకుంటే టీవీకే ఒక్క స్థానంలోనూ డిపాజిట్ కోల్పోకపోవడం చెప్పుకోదగ్గ విషయం. బడా బడా పార్టీలకు కొన్ని చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి, డిఎంకే కానీ ఏఐడిఎంకేకి. అటువంటి టైంలో టీవీకే పెర్ఫార్మెన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. 108 చోట్ల టీవీకే పార్టీ విన్నింగ్ మార్జిన్ సగటు 22,842 ఓట్లు ఉంది. ఏఐడిఎంకే అదేవిధంగా డిఎంకే ఈ రెండు పార్టీల కంటే విజయ్ గారికి వచ్చే డిపాజిట్ చాలా హై. ఏఐడిఎంకే వాళ్ళు గెలిచాకుంటే సీట్లలో 15,000 చిల్లర మార్జిన్తో వాళ్ళు గెలిచారు. డిఎంకే పార్టీ అయితే 9,300 సంథింగ్ ఎంతో 9,300 ఓట్ల మార్జిన్తో వాళ్ళు గెలిచారు. కానీ టీవీకే పార్టీ మాత్రం అప్రాక్సిమేట్గా 22,000 ఓట్ల పైచిలుగానే వాళ్ళు గెలిచాకుంటే సీట్లలో మార్జిన్ చూస్తే చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఒక్కో స్థానంలో సగటున డిఎంకే కంటే 2.5 రెట్లు ఎక్కువ మార్జిన్తో గెలిచింది టీవీకే పార్టీ. ఎందుకంటే మొట్టమొదటిసారిగా పోటీ చేసి అన్ని సీట్లలో పోటీ చేసి 108 స్థానాలు గెలుచుకోవడం అంటే అంత ఆషామాష కాదు. అంటే ఒక వేవ్ అనేసి అనుకోవాలి. విజయ్ గారిని చూసి ఓటు వేశారు అంతే. యూత్ అంతా కుమే అంటారు. యూత్ మొత్తం యూతే ఇంకా వన్ సైడ్ నిలిచిపోయారు. ఎనీహౌ ఇంకా రేపో మాపో ఇంకా ఆయన ప్లాన్ కూడా చేసుకున్నట్టుగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి. ఆయన చూడంటే మేనిఫెస్టో సక్సెస్ఫుల్గా అదేవిధంగా తమిళనాడు రాష్ట్రాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళాలా, అభివృద్ధిలో నిలబెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. తమిళనాడులో ఒక సెంటిమెంట్ ఉంది, ఒకసారి గెలిచేవాడు రెండోసారి గెలవడు. తమిళనాడులో ఆ సెంటిమెంట్ ఉంది. జయలలిత గారు రెండోసారి గెలిచారు, తర్వాత ఆమె మరణించింది. కానీ మ్యాక్సిమం 2 టైమ్స్ లేకపోతే 1 టైమే ఎవరి 5 ఇయర్స్కి అక్కడ గవర్నమెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా విజయ్ గారికి ఒక పెద్ద సవాల్. ఇప్పుడేమో ఈజీగా గెలిచిపోయాడు, 5 ఇయర్స్ తర్వాత పరిస్థితి. కాబట్టి ఏమైనా జరగచ్చు. తమిళనాడులో ప్రజలు చాలా అవేర్నెస్ వాళ్ళు. ఒకసారి విజయ్ గారికి కూడా అధికారం ఇచ్చి చూద్దామని చెప్పేసి ఇచ్చి ఉంటారు. కానీ ఆయన పరిపాలన మీద చాలా దృష్టి పెట్టాలి. పరిపాలన మంచిగా చేస్తే మేబీ సెకండ్ టైం అవకాశం ఇవ్వచ్చు, లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది.